అమ్మనబ్రోల్ గ్రామం ఇది. చారిత్రక ప్రాధాన్యతే కాకుండా వర్తమాన ప్రాధాన్యత కూడా కలిగిన గ్రామం ఇది. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలో ఉంది ఈ ఊరు. గూడూరు విజయవాడ రైల్వే లైన్లో అమ్మనబ్రోల్కు స్టాప్ ఉంది. రైలు మార్గంలో ఒంగోలుకి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది స్టేషను. జిల్లా కేంద్రమైన ఒంగోలుకు ఇక్కడి నుంచి బస్సుల్లో ఆటోల్లో వెళ్ళటానికి వస్తూ ఉంది. గ్రామంలోని 4 రోడ్లు పరిశీలిస్తే గ్రామం ఏంటో అర్థమవుతుంది. ముందుగా కనపర్తి రోడ్లో నుంచి బైపాస్ మీదకి వెళ్దాం. చీరాలకు ఒంగోలుకు మనకు తెలిసాకే బైపాస్ రోడ్డు పుట్టాయి. కానీ అమ్మనబ్రోల్కు మాత్రం ఈ బైపాస్ రోడ్డు ఎప్పుడు పుట్టిందో దాని పుట్టుపూర్వోత్తరాలు కూడా తెలియనంత ప్రాచీనమైనది. కనపర్తి బస్టాండ్ వద్ద ఈ బైపాస్ మొదలై హై స్కూల్ వరకు కొనసాగుతుంది. ఎటువంటి ట్రాఫిక్ అవాంతరాలు ఎదురు కాకుండా కనపర్తి, వినోదరాయనపాలెం, దాసరవాడిపాలెం నుంచి ఒంగోలు వెళ్లాల్సిన వాళ్ళకి ఇది ఎంతో అనుకూలమైన రోడ్డు. పల్లెలు క్షీణిస్తూ ఉన్నాయి. పట్టణాలు, నగరాలు విస్తరణ మరింత జోరవుతూ ఉన్నది. చాలా గ్రామాల్లో పాడుబడిన ఇళ్ళు కనిపిస్తూ ఉంటాయి. అమ్మనబ్రోల్ మాత్రం ఇందుకు మినహాయింపు. 2200 ఇళ్లతో 10,000 పైచిలకు జనాభా కలిగి ఉంది గ్రామం. గ్రామ జనాభా ఏడాదికి 250 నుంచి 300 దాకా పెరుగుతున్నట్టు ఒక అంచనా ఉంది. ఊళ్ళల్లో జనాభా వలసపోతూ ఉంటే అమ్మనబ్రోల్లో జనాభా పెరుగుదలకి కారణం ఏంటి? ఇందులో ఏదో మర్మం ఉండే ఉంటుంది. అదేమిటో గమనిద్దాం. ఈ ప్రాంతంలో ఫ్యాక్షనిజం ఉండదు. ప్రజలు ఎవరి పనిలో వాళ్ళు ప్రశాంతంగా నిమగ్నులై ఉంటారు. ఇక్కడికి ఎవరు వలస వచ్చినా పనికి లోటు ఉండదు. అలా చుట్టపు చూపుగా వచ్చిన వాళ్ళు అన్నీ బాగుండాయి అనుకుని పాతుకుపోవటం జరుగుతూ ఉంటుంది. హైదరాబాద్కి ట్యాంక్ బండ్ ఎలాంటిదో, ఒంగోలుకి రంగారాయుడు చెరువు ఎలాంటిదో, అమ్మనబ్రోల్కి గుణంకట్ట చెరువు కూడా అలాంటిదే. రాజధాని అమరావతిని రివర్ ఫ్రంట్ ఏరియా అంటున్నారు. నీళ్లతో కనుక నింపగలిగితే గుణంకట్ట ట్యాంక్ ఫ్రంట్ ఏరియా అవుతుందనటంలో సందేహమే లేదు. ఈ బైపాస్ రోడ్డు హై స్కూల్ దగ్గరకు రావడంతోనే ముగుస్తుంది. 40 ఏళ్ల క్రితం వరకు హై స్కూల్ దగ్గర నుంచి రైల్వే స్టేషన్ దాకా ఇళ్ళే ఉండేవి కాదు, అన్నీ పొలాలే. స్టేషన్ దగ్గర మాత్రం 2-3 కాపురాలు మాత్రమే ఉండేవి. ఈ ప్రాంతంలో 2 సున్నపు బట్టీలు ఉండేవి. అంటే సున్నం తయారీ పరిశ్రమలు అన్నమాట. ముడి సున్నపు రాళ్ళని బొగ్గుతో కలిపి మండిస్తారు. దీంతో సున్నం కాలుతుంది. సాధారణంగా సంక్రాంతి పండగకి సున్నం కొట్టించుకోవటం అలవాటు. ఆ సమయంలో ఈ బట్టీల దగ్గర నుంచి సున్నపు రాళ్ళు కొనుక్కొని తీసుకొచ్చి సున్నం కొట్టించుకుంటూ ఉండేవాళ్ళు. కాలక్రమంలో ఈ సున్నపు రాళ్ళ బట్టీలు అంతరించాయి. ఇప్పుడు ప్యాకెట్ల సున్నమే గతి అవుతున్నది. ఇది బట్టీ సున్నం అంత నాణ్యంగా మాత్రం ఉండదు. గ్రామానికి లేని అదనపు అడ్వాంటేజీ ఈ కాలనీ ప్రాంతానికి ఉంది. నేలంతా గులకతో నిండటంతో ఇక్కడ నీళ్లు పైనే పడతాయి. పైగా నీళ్లు ఉప్పగా మాత్రం ఉండవు. రోడ్డుకు కుడి చేతి వైపు తిరిగితే నాగులుప్పలపాడు మీదుగా ఒంగోలు వెళ్ళే రహదారి. ఇన్ని సౌలభ్యాలు ఉండటంతోనే ఇక్కడ నేల ఉన్నంత వరకు గ్రామం విస్తరించింది. ఇక విస్తరించడానికి అవకాశం లేక ఆగిపోయింది. మన దేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందో అమ్మనబ్రోల్ హై స్కూల్ను చూసి చెప్పేయచ్చు. అంతటి ప్రాచీనమైన ఈ స్కూల్లో కనపర్తి నుంచి వినోదరాయనపాలెం, దాసరవాడిపాలెం, చౌటపాలెం, రాపర్ల, మెట్టువారిపాలెం, ఉప్పలపాడు నుంచి విద్యార్థులు కాలినడకనే వచ్చేవాళ్ళు, మహా అయితే సైకిల్ మీద. అటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో ఈ పాఠశాల లక్షలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దిందనటంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. హై స్కూల్ సమీపంలోనే మాగుంట సుబ్బరామిరెడ్డి జూనియర్ కాలేజీ ఉంది. దాని పక్కనే ఏపీ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్ ఉంది. ఎదురెదురుగానే బీసీ వెల్ఫేర్ హాస్టల్. స్కూల్ ఆనుకునే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది.
ఇక్కడి నుంచే చుట్టుపక్కల అనేక గ్రామాలకు వైద్య సేవలు అందుతూ ఉంటాయి. ఆ తర్వాత ఈ రోడ్లో వచ్చేది పోలేరమ్మ గుడి. ఈ గుడి 50 ఏళ్ల క్రితం ఎటు చూసినా 10 అడుగుల వెడల్పులో చిన్న స్లాబ్ వేసి ఉండేది. ఈనాడు పోలేరమ్మ గుడి బాగా విస్తరించింది. అమ్మవారు నిత్య ధూప దీప నైవేద్యాలతో విరాజిల్లుతూ ఉన్నారు. వెనుక భోజన వసతి కోసం మంచి పక్కా బిల్డింగ్ కూడా నిర్మించారు. ఇక్కడి నుంచి కుడిపక్క ఒక చెరువు, ఎడం పక్క గుణకట చెరువు, రెండు ఈ రోడ్డు ఆనుకునే పోతూ ఉంటాయి. ఈ చిల్ల చెట్లు తొలగిస్తే ఈ రెండు చెరువు కట్టలు ఎంత అందంగా ఉంటాయో ఒక్కసారి ఊహించుకోండి. అమ్మనబ్రోలు ప్రణాళికాబద్ధంగా నిర్మించిన గ్రామమా అనేది నాకు ఉన్న సందేహం. ఇందుకు బలమైన కారణం కూడా ఉంది. బ్రహ్మంగారి మఠం దగ్గర గ్రామం ప్రారంభం అవుతుంది. అక్కడ 5 రోడ్లు ఉన్నాయి. ఇది నాగులుప్పలపాడు రోడ్డు. బ్రహ్మంగారి మఠానికి దక్షిణం వైపున చదలవాడ రోడ్డు ఉంది. ఆ రోడ్డు తూర్పున గ్రామానికి వెళుతుంది. ఇక పాత ఎలిమెంటరీ స్కూల్ మీదుగా ఒక రోడ్డు ఉంది. ఆంజనేయ స్వామి విగ్రహం వెనక నుంచి పొలిమేర రోడ్డు కరవాది వెళ్ళే దారి ఉంది. ఈ 5 రోడ్లు గ్రామానికి ఎంట్రన్స్ అయితే కనపర్తి జంక్షన్లో 5 రోడ్లు గ్రామానికి ఎగ్జిట్. ఈ బ్రహ్మంగారి గుడి సమీపంలో ఇంతకుముందు ఒక సత్రం కూడా ఉండేది. అక్కడ వచ్చేపోయే ప్రయాణికులు బస చేయడానికి అనుకూలంగా ఉండేది. అవి ఇప్పుడు ఏమయ్యాయో తెలియదు. 6-7 ఏళ్ల క్రితం ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గ్రామంలో తాగునీటికి మంచినీటికి ఇబ్బంది లేదు. శుద్ధి చేసే వాటర్ ప్లాంట్లు గ్రామంలో 3 వరకు ఉన్నాయి. వాటి ద్వారా సమృద్ధిగా గ్రామానికి నీళ్లు అందుతాయి. ఇక కుళాయిల ద్వారా నీరు ఇంటింటికి అందుతుంది. కాకపోతే ఆ నీటికి ఆధారం గుళ్ళకమ్మ. గుళ్ళకమ్మలో అప్పుడప్పుడు నీళ్లు తగ్గిపోవటం, లేదంటే ఉప్పు నీళ్ళు అవ్వటం అనేది సమస్యగా ఉంటుంది. ఆ సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ కనిపించే స్తంభం పక్క నుంచి రోడ్డు ఉంది. ఆ రోడ్డులోనే దివంగత సూదనగుంట సింగయ్య ఇల్లు ఉండేది. ఆయన శాసనసభ్యుడిగా పనిచేశాడు. ప్రముఖ కమ్యూనిస్టు వాది. అమ్మనబ్రోలు నియోజకవర్గానికి ఆయనే మొదటి చివర ఎమ్మెల్యే. ఈ కనిపించేది వెంకటరత్నం గారి బంకుల దగ్గరి బస్ స్టాపు. దక్షిణ బజారు ప్రయాణికులందరూ ఇక్కడే దిగుతారు. అమ్మనబ్రోలు విస్తృతమైన గ్రామం. 3 బస్ స్టాపులు ఉన్నాయి. ఒకటి ఇది కాగా రెండవది కనపర్తి జంక్షన్లో బస్ స్టాండ్, మూడవది కాలనీ మలుపు దగ్గర ఆగే బస్సులు. ఇక ఆటోలు రావడంతో బస్సుల హవా తగ్గిపోయింది. ఆటోలు ఎక్కడ కావాలంటే అక్కడ ఎవరింటి ముందు వాళ్ళే ఆపుకుంటున్నారు. అమ్మనబ్రోల్కి అతి పురాతనమైన కార్యాలయం ఏదన్నా ఉందంటే అది సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు. దీనికి 100 ఏళ్ల పైబడిన చరిత్ర ఉంది. దాని ఎదురుగా ప్రైవేట్ ఏటీఎం ఒకటి ఉంది. దానిలోంచి కార్డు ద్వారా డబ్బులు తీసుకోవచ్చు, కానీ కాకపోతే కొంచెం డబ్బులు కమిషన్ రూపంలో నిర్వాహకులు తీసుకుంటారన్నమాట. ఇక కనిపిస్తున్న ఈ ప్రాంతం అంతా తూర్పు వైపుగా వ్యవహరిస్తారన్నమాట. ఈ రోడ్లోనే కొంతకాలం సిండికేట్ బ్యాంకు కార్యాలయం ఉండేది. ఇప్పుడు అది ఎక్కడుందో కూడా కనుక్కోవటం కష్టంగా కనిపిస్తున్నది. ఈ వస్తున్న జంక్షన్ నుంచే 2 పల్లెలకి వెళ్ళే దారి ఉంటుందన్నమాట. ఈ మలుపు దాటితే ఎడంచేతి వైపు రోడ్లో ఈదర హరిబాబు ఇల్లు వస్తుంది. ఆయన ఒంగోలు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. అంతేకాకుండా ఇటీవల వరకు ఆయన జిల్లా పరిషత్ చైర్పర్సన్గా కూడా పనిచేశారు. ఇది క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్. అమ్మనబ్రోల్ పశువుల హాస్పిటల్ చాలా పురాతనమైనది. గతంలో రైల్వే స్టేషన్ సమీపంలో ఉండేది కాగా గ్రామానికి మరింత సౌకర్యంగా ఉండటం కోసం ఇక్కడికి తరలించారు. అమ్మనబ్రోలు మేజర్ పంచాయతీ. దీని కార్యాలయం ఎడంచేతి వైపు రోడ్లో వెళితే వస్తుంది.
కుడి చేతి వైపు రోడ్లో ఒకప్పుడు వెళితే కృష్ణా థియేటర్ అని చెప్పి సినిమా హాల్ ఉండేది. కాలక్రమంలో టెక్నాలజీ రావటం, టీవీలు రావటంతో ఈ సినిమా హాళ్ళు మూతపడిపోయాయి. స్టేషన్ రోడ్లో ఉన్న హాలు 10 సంవత్సరాల క్రితం దాకా పనిచేసేది కాగా ఇప్పుడు అది కూలగొట్టారు. కెనరా బ్యాంక్ ద్వారా ఇక్కడ బ్యాంకింగ్ సేవలు వస్తున్నాయి. చౌటపాలెం చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా ఈ బ్యాంక్ ద్వారా సేవలు అందుకుంటారు. ఇక కనిపించేది కనపర్తి జంక్షన్. ఇక్కడి నుంచి తూర్పుకి బాగా విస్తరిస్తుంది గ్రామం. స్ట్రైట్గా వెళితే చౌటపాలెం రోడ్. ఇదే గ్రామానికి పెద్ద కూడలి.